నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి కర్నూలు జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వెల్లడించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు దిస్ ప్రెస్ మీట్. ఫస్ట్లీ మీ అందరికీ తెలుసు, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి స్టేట్ అంతా కూడా. సో దాంట్లో భాగంగా మన కర్నూలు జిల్లాలో 37,300 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు 160 సెంటర్స్ లో. సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని ఇప్పటికే చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానీ అలాగే ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళందరినీ కూడా వేసుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ పెట్టడం కూడా జరిగింది. నెక్స్ట్ పోలీస్ సెక్యూరిటీ కూడా, అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ సెక్యూరిటీ అవన్నీ కూడా ఏదైతే ఎస్కార్ట్ ఇవ్వాలి, మనకు ఒక 8 సెంటర్లు కొంచెం 8 కిలోమీటర్స్ దాటి ఉన్నాయి. సో వాటికి క్రిటికల్ సెంటర్స్ అన్నమాట, వాటికి ఎస్కార్ట్ ఇవ్వడము, అలాగే వెహికల్ ఇవ్వడము. రెండోది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ పెట్టడం, ఎక్కడైతే ప్రాబ్లమేటిక్ ఉన్నాయి, కాంపౌండ్ వాల్ వాటికి భద్రత పెట్టడం అనేది కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా దీంట్లో భాగంగా మీకు తెలుసు, రొటీన్ లో మనకి 144 సెక్షన్ పెడతాము. తర్వాత జిరాక్స్ షాప్స్ అలాగే ఇంటర్నెట్ సెంటర్స్ అన్ని కూడా పక్కన ఉన్నవన్నీ క్లోజ్ చేయిస్తాము. నెక్స్ట్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, అది కోఆర్డినేషన్ మీటింగ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ తో ఇప్పటికే పెట్టుకున్నాము, పవర్ సప్లై అన్ఇంటరప్టెడ్ గా ఇవ్వడం కోసం. అలాగే మెడికల్ ఫెసిలిటీస్, ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఏవైతే మనం కంపల్సరీ ఉంచుకోవాలో వాటన్నిటిని పెట్టుకుంటూ మెడికల్ స్టాఫ్ ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది అన్ని సెంటర్స్ లో. అండ్ అలాగే డ్రింకింగ్ వాటర్ మీ అందరికీ తెలుసు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ బేసిక్ ఎక్సర్సైజ్ డ్రింకింగ్ వాటర్ కూడా కంపల్సరీగా అన్నింటిలో అవైలబుల్ ఉండేటట్టు చూస్తాము. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా ఈసారి మేము చర్యలు తీసుకుంది ఏంటంటే ఫర్నిచర్. ఎందుకంటే పిల్లల కింద కూర్చొని రాయడం అనేది చాలా ఇబ్బందికరం కాబట్టి ఖచ్చితంగా ఫర్నిచర్ 160 సెంటర్స్ లో కూడా ఉండాలి. ఒక 3 సెంటర్లో చాలా తక్కువ ఉన్నాయి, వాటిని కూడా మనం కంపల్సరీగా ఫర్నిచర్ పెట్టాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 160 సెంటర్స్ లో కూడా పూర్తిగా ఫర్నిచర్ పెట్టడం జరిగిందండి. అలాగే ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి మనకు స్పెషల్ బస్సెస్, అలాగే ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఆ రోజు పిల్లలకి అలాగే స్టాఫ్ కోసం కూడా స్పెషల్ బస్సెస్ పెట్టడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్స్ కి సంబంధించి మనకు ఒక 34 సెంటర్లో పోలీస్ స్టేషన్స్ లో క్వశ్చన్ పేపర్స్ పెట్టాము. ఆ రోజు మార్నింగ్ 8 o'clock కి వాటిని ఓపెన్ చేసి 8:30కి ఆ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ అన్నిటికీ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే బీ కాన్ఫిడెంట్ గా దయచేసి ఉండండి, కాన్ఫిడెంట్ గా రాయండి పేపర్. ఎప్పుడు కూడా భయపడొద్దు, డిప్రెషన్ కి గురవ్వద్దు. ఏవైతే వీక్ గా ఉన్నారో వాటిని ఒక్కసారి మళ్ళీ, ఎందుకంటే ముందు రోజు వచ్చినవి కాకుండా వీక్ గా ఉన్నవి కొంచెం బాగా చదువుకొని రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ పేర్కొన్నారు. నగరంలోని గీతా ప్రచార గ్రామంలో ఏకాదశిని పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని గీతా ప్రచార ధామంలో గీతా ప్రచార సంఘమాధ్వర్యంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వాత్వానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరై భగవద్గీత పారాయణం చేయించారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ ప్రతి నెల వచ్చే ఏకాదశి సందర్భంగా గీతా ప్రచార గ్రామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని చేయిస్తున్నామని తెలిపారు. భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని వెల్లడించారు. గీతా ప్రచార సంఘం తరఫున మేము ప్రతి ఏకాదశికి నిర్వహిస్తున్నటువంటి సంపూర్ణ భగవద్గీత పారాయణము ఎంతో చక్కగా జరుగుతున్నది. ఈరోజు కూడా ఏకాదశి కార్యక్రమం పరిపూర్ణంగా జరిగింది. విష్ణు సహస్రనామము, భగవద్గీత సంపూర్ణ పారాయణము ఎంతో చక్కగా దివ్యంగా భవ్యంగా జరిగింది. కార్యక్రమం అయిన తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఒక ప్రవచన ప్రవచనాలు భక్తులకు అందిస్తున్నాము. ఆ కోవలోనే స్వాత్వానంద స్వామి, కర్నూలులో ఉన్నటువంటి స్వాత్వానంద స్వామి గారు వచ్చి భగవద్గీత యొక్క ఇంపార్టెంట్, అది ఏ విధంగా భక్తిని మనము అలవరుచుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చెప్పారు. వారికి మా ధన్యవాదాలు. ఇదే విధంగా వచ్చే 29/3 ఆదివారం మళ్ళా ఏకాదశి కార్యక్రమం ఉంటే తప్పకుండా రావాలి. మా గీతా ప్రచార సంఘం తరఫున ఇక్కడ గీతాధామంలో మా చైర్మన్ టీజీ వెంకటేష్ గారి యొక్క వారు నిర్మించినటువంటి రామాలయంలో మేము 22/3 అనగా ఆదివారం రోజు
పుష్పయాగం రాముల వారికి పుష్పయాగం నేను ఏర్పాటు చేసి దాంట్లో చేస్తున్నాము. దాంట్లో మా చైర్మన్ గారు పాల్గొంటారు. కానీ భక్తులందరూ ఆ రోజు 22/3 ఆదివారం అందరూ వచ్చి భక్తితో పాల్గొని హోమాలు పూజలు అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా నేను మరీ కోరుతున్నాను. చేయటము ముదావహము. ఈ కార్యక్రమాల్లో మరి కర్నూలు నగర ప్రజలందరూ కూడా ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మిక సంఘాలు కూడా పాల్గొని దీన్ని ఇంకా విశ్వవ్యాప్తం చేయాలని కోరుకుంటూ జనసేన పార్టీని గ్రామాన అభివృద్ధి చేసేందుకు కార్యకర్తలు నాయకులు మరింత సమన్వయంతో పనిచేయాలని ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ సురేష్ బాబు కోరారు. ఈ మేరకు జనసేన పార్టీ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ జెండాను ఎగురవేశారు. జనసేన పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం కర్నూలు నగరం బిర్లా కాంపౌండ్ జనసేన పార్టీ కార్యాలయం ముందు జనసేన పార్టీ పతాకాన్ని జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ఎగురవేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ బాబు మాట్లాడుతూ 2014లో నిలబడ్డామని, 2019లో బలపడ్డామని, 2024లో ప్రతి జన సైనికుడు శక్తికి మించి పనిచేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకున్నామని తెలిపారు. ఇదే శక్తితో క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయాలని, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా వచ్చే స్థానాల్లో నిలబడిన అభ్యర్థులను 100కు 100% గెలిపించాలని కోరారు. జనసేన పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబానికి పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పిబివి సుబ్బయ్య, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ తోళ్ల మంజునాథ్, జనసేన వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు హర్షత్, నల్లమల్ల రవికుమార్, చిప్పగిరి రాజశేఖర్, కోడుమూరు నియోజకవర్గ నాయకులు సంధ్య, విక్రమ్ కుమార్, జనసేన వీరమహిళ ప్రాంతీయ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి హసీనా బేగం, షబ్బీర్, బజారీ, జగదీష్, ధరణి, మోహన్, సుధాకర్, సుమలత, అనితాశ్రీ, చంద్రమోహన్, రవికుమార్, ఎల్లప్ప, ఉషారాణి, ఝాన్సీ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈరోజు రంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక పండగ వాతావరణంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర జనసేన జెండా ఆవిష్కరణ జరిగింది. తదనంతరము మెగాసిరీ ఫంక్షన్ హాల్లో 11 గంటలకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఈరోజు జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తన సంతోషాన్ని పంచుకుంటూ ఒక కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తున్నాము. ఈరోజు మనం చూస్తున్నాం, రాష్ట్రంలో 13 సంవత్సరాల కిందట పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జనసేన పార్టీని ఆయన అనౌన్స్ చేసినారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీతోనే ఉంటూ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఓర్చుకొని ఈరోజు జనసేన పార్టీని ఈ స్థాయిలో నిలిపిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తున్నాం, ఏ పార్టీలోనైనా కూడా ఏదైనా బిర్యానీ ఇస్తే తప్ప ఎక్కడికి రాలేని పరిస్థితుల్లో సొంత డబ్బుతో ఖర్చులకు పెట్టుకొని ఎంతో కష్టతరమైన పనుల్లో కూడా గవర్నమెంట్లో కూడా జనసేన పార్టీ జెండాను ఎగిరేసి ఈరోజు 100% స్ట్రైక్ రేట్ వరకు జనసేన పార్టీని తీసుకొచ్చిన అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో ఈ సంబరాలు జరిగేటివి. ఈసారి ఎందుకంటే వాతావరణం దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే జనసేన పార్టీ సభ్యత్వము చాలా ఉధృతంగా జరుగుతున్న ఈ టైంలో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఈ వేడుకలు జరుపుకోవాలని మా అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈరోజు అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. అందరికి కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ, అలాగే జన సైనికులకు కానీ, అలాగే జనసేన పార్టీ నాయకులకు కానీ పండుగ వాతావరణం. ఎందుకోసం అంటే ఆవిర్భావ దినోత్సవం మార్చి 14 ఒక 25 మందితో మొదలైన ప్రస్థానం ఈరోజు అప్రాధితంగా వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈరోజు వచ్చేసి జనసేన పార్టీని అభిమానించే అభిమానులుగా ఉంటూ ఈరోజు కుల మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి పండుగ మా జనసేన పండుగ. ఈరోజు మార్చి 14న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఈ వేడుకల్ని చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలు కూడా వచ్చేసి హర్షిస్తున్నారు. జనసేన పార్టీ అంటే నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు మూల స్తంభం కాబట్టి రాజకీయాల్ని పూర్తిగా ప్రక్షాళన చేసి
ఒక సంక్షేమ పథకాలే కాకుండా మంచి పాలన, సుపరిపాలన అందిస్తూ ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. జనసైన్య పార్టీ నాయకులుగాను, కార్యకర్తలను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. మా నాయకుడు అంటే చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కూడా ఈరోజు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేరే తరం రాజకీయ నాయకులకు గుణపాఠంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పండుగ వాతావరణంలో ఈ రోజంతా ఉత్సవంగా జరుపుకుంటామనేసి తెలియజేస్తున్నాం. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీజీబీ యూత్ నాయకులు సందీప్ తెలిపారు. నగరంలోని చౌక్ మసీదులో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు చెరుకు రసాన్ని పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చౌక్ మసీదులో ముస్లిం సోదరులకు టీజీబీ యూత్ నాయకులు సందీప్ ఆధ్వర్యంలో చెరుకు రసాన్ని పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చౌక్ బజార్లో ముస్లిం సోదరులతో పాటు ప్రత్యేక ప్రార్థనలో ఈయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్, టీడీపీ నాయకుడు ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా తయారు చేయించిన చెరుకు రసాన్ని పంపిణీ చేశారు. అనంతరం కర్నూలు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్, టీడీపీ నాయకులు ఖాదర్ బాషా తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇచ్చిన స్ఫూర్తితో టీజీబీ యూత్ నాయకుడు సందీప్ చౌక్ మసీదులో ముస్లిం సోదరులకు ప్రార్థనల అనంతరం చెరుకు రసాన్ని పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. కర్నూలు నగరంలో పండుగలను కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం టీజీబీ యూత్ నాయకుడు సందీప్ మాట్లాడుతూ తమ నాయకుడు టీజీ భరత్ ఇచ్చిన స్ఫూర్తితో తాము సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులకు చెరుకు రసాన్ని అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. ఈరోజు చౌక్ మసీద్లో ఇఫ్తార్ అయిపోయిన వెంటనే వారికి చెరుకు రసం అందజేశాము. ఇక్కడ కులమతాలకు అతీతంగా మా ఖాదర్ భాయ్ కార్పొరేటర్ గారు అయితేనేమి, మా అబ్బాస్ అన్న గారు అయితేనేమి, ఏజాజ్ భాయ్ అయితేనేమి, ఇఫ్తకర్ భాయ్ అయితేనేమి, వీళ్ళందరూ మా కుటుంబం సభ్యులక్క మేమంతా ఉంటూ టీజీ భరత్ అన్న గారి దగ్గర మేమంతా కులమతాలకు అతీతంగా ఉంటూ మేము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇఫ్తార్ చేసి అందరికి నమస్కారం. ఈరోజు ఇఫ్తార్ దావత్ అంటే మాకు అందరు భోజనాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మా సందీప్ గారు చెరుకు రసము అందరికి పానీయాలలాగా అందరికీ మసీద్ కమిటీ ద్వారా అందరి ఇక్కడికి వచ్చిన నమాజ్ చదివే వాళ్ళకంతా ఇఫ్తారు చేపించారు. అది చూస్తూని మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఎందుకంటే టీజీ భరత్ సార్ గారు ఆదేశాల మేరకు మేము కర్నూలులో ఏదైతే టీజీబీ యూత్ ద్వారా ఉన్నామో అందరం కమిటీ వాళ్ళము మొన్న మద్దూర్ నగర్లో ఇఫ్తార్ దావత్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు చౌక్ మసీద్లో చెరుకు రసము పంపిణీ చేయడం జరిగింది. మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే కుల మతాల అతీతంగా మేము ఐకమత్యంతో మేము ఇట్లాంటి కార్యక్రమం చేస్తూ ఉంటే ముస్లింలు హిందువులు అనేది భేదాలు లేకుండా అంతా మేము కుటుంబంలాగా మేము సంతోషంగా ఉంటామని మేము భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమానికి మేము ప్రత్యేకంగా సందీప్ గారికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా ముందుకు రావడము, మనం మసీదుల్లో మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే అల్లా ఆయన బరకత్లు ఇవ్వాలని మేము దువా చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సందీప్ గారికి सबको सलाम वालेकुम। रमज़ान के इफ्तारी के इसमें हमारा दोस्त संदीप टीजीबी यूथ में हमारे को छोटी सी दावत दी उन्होंने गन्ने का जूस का, इसलिए हमें मड़ियांगी मस्जिद में इसका इंतज़ाम करें, चौक की मस्जिद में इसका इंतज़ाम करें। बहुत बेहतरीन तरीके से संदीप ये प्रोग्राम और ये पिलाने का कार्य ये रखी इन्होंने गन्ने का जूस का। अल्हम्दुलिल्लाह सब रोज़दारा मस्जिद के जितने भी हैं सबको हमें गन्ने का जूस पिला के इसका बहुत बहुत मैं इसका సందీప్ గా శుక్ర అదా కరం. గుండె జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే గుండె వైఫల్యం లాంటి ప్రాణాంతక పరిస్థితి రాకుండా ఉంటుందని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అరుణ కొరవిందు అన్నారు. నగరంలోని షరీఫ్ నగర్ లో ఉన్న నీలోఫర్ హెల్త్ కేర్ క్లినిక్ లో ఉచిత గుండె వ్యాధుల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. షరీఫ్ నగర్లో కిమ్స్ హాస్పిటల్ మరియు నిలోఫర్ హెల్త్ కేర్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధుల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ అరుణ కురువిందు, కార్డియోథొరాసిక్ వైద్యులు డాక్టర్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండె వ్యాధుల నిర్ధారణకు సంబంధించి ఉచిత ఈసీజీ,
2D ఎకో తదితర పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ గుండె జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే గుండె వైఫల్యం లాంటి ప్రాణాపాయ పరిస్థితులు ఉండవని తెలిపారు. ప్రజలందరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే గుండె వ్యాధులు అధికమవుతున్నాయని తెలిపారు. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని సూచించారు. 10 గంటల నుండి 2 గంటల వరకు గుండె స్కాను, ఈసీజీ, కిడ్నీ పరీక్షలు, షుగరు, బీపీ పరీక్షలు ఉచితంగా కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గారు కార్డియాలజిస్టు పరీక్షించేదారు. దానికి మా నీలఫర్ హాస్పిటల్ డాక్టర్ సుబాన్ ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమం జరపడం గుండె పరీక్షలు చేయించుకునే వాళ్ళు ఉచితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునవచ్చును. కనుక అందరికీ ఈ పేదవాళ్లకు అందుబాటులో ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని మెగా ఉచిత గుండె శిబిరాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. కనుక దయచేసి పేదవాళ్ళు దీనికి 2000 రూపాయలు పెట్టి గుండె ఫోటో తీసుకోలేనటువంటి వాళ్ళు, ఈసీజీ తీసుకోలేనటువంటి వాళ్ళు ఇవన్నీ పరీక్షించుకొని వాళ్ళు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని నేను మనవి చేయించున్నాను, కోరుతున్నాను. జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని జనసేన పార్టీ నాయకుడు పవన్ అన్నారు. జనసేన పార్టీ 13వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను ఆ పార్టీ నాయకుడు పవన్ కుమార్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు పవన్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం గర్వంగా ఉందని తెలిపారు. కేవలం ప్రజల సమస్యలపై పోరాటాలు చేయటమే లక్ష్యంగా జనసేన పార్టీని స్థాపించి సుదీర్ఘకాలం వైఫల్యాలు ఎదురైనప్పటికీ ఎలాంటి వెనుకంజ వేయకుండా పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ నడిపించారని తెలిపారు. 2024వ సంవత్సరపు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే జనసేన పార్టీని గ్రామాన అభివృద్ధి చేసేందుకు కార్యకర్తలు, నాయకులు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రానున్న కాలంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం కర్నూలు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ గావించి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించేటప్పుడు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో జనసేన పార్టీకి ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని ఏ ఉద్దేశంతో చెప్పారో తెలియదు. కానీ ఈరోజు అటు దేశ రాజకీయాలలో, ఇటు రాష్ట్ర రాజకీయాలలో జనసేన పార్టీకి దేశ ప్రధాని సైతం మెచ్చుకునే విధంగా మా పార్టీ ఈరోజు ప్రజలలో బలంగా దూసుకోబోతుందనే దానికి నిదర్శనమే ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి శాఖలలో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అధికారం చేతిలో ఉంటే సామాన్య ప్రజలకు ఏమి చేయొచ్చో చూపించినటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఈ పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని 17వ వార్డులో కార్పొరేటర్ పద్మలతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేద ముస్లిం మహిళలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని 17వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి పద్మలతారెడ్డి పేద ముస్లిం మహిళలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి హాజరై పేద ముస్లిం మహిళలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ డాక్టర్ కైపా పద్మలతారెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం మహిళలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని, అందుకే తమ వంతుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
కర్నూలు నగరంలో కులమతాలకు అతీతంగా పండుగలను నిర్వహించుకోవటం అభినందనీయమని తెలిపారు. ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు వారు తెలిపారు. ఇది పండుగల సీజన్. హిందువులకు ఉగాది, శ్రీరామనవమి దగ్గరలో ఉన్నాయి. ముస్లిం సోదరులకు ప్రస్తుతం రంజాన్ ఉపవాసాలు నడుస్తున్నాయి. త్వరలోనే రంజాన్ పండుగ జరుపుకోబోతున్నారు. అనేక మంది పేదలు ఇంకా పేదరికంలో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆదుకోవడం సమాజం యొక్క బాధ్యత. అందులో భాగంగా గత 5-6 సంవత్సరాలుగా మరి ముస్లిం సోదరీమణులకు సోదరులందరికీ కూడా అవసరమైన ప్రతి కుటుంబానికి కూడా, ముఖ్యంగా కరోనా టైంలో అయితే అనేక రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి కూరగాయలు, సరుకులు, ఈవెన్ మధ్యాహ్నం పూట భోజనాలు కూడా చాలా సంవత్సరాల పాటు అరేంజ్ చేశాం. ఇప్పుడైతే పండగ సరుకులు అంటే వాళ్ళు చక్కగా పండగ చేసుకోవాలని, ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చేది. ఇప్పుడు ఆ కార్యక్రమం రద్దయింది. సో పేదలైనటువంటి వ్యక్తులకు మంచిగా పండుగ చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సరుకులు కూడా ఈరోజు అందించాం. మరి నిన్న కూడా జిల్లా కోర్టులో మరి మెగా లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా నిర్వహించబడింది. దానికి వచ్చినటువంటి అనేక మంది ప్రజలకు హోటళ్ళు మూత కారణంగా దాదాపు 400-500 మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా మంచి భోజనం అరేంజ్ చేశాం. ఎక్కడైనా సరే పేదలు ఉంటే వాళ్ళని ఆదుకోవడం అనేది ఒక కార్యక్రమంగా చేపట్టాం. మా నాన్నగారు, మా అమ్మగారు ఆనాడు ఇచ్చినటువంటి ఓ శిక్షణ, పేదలను ఆదరించండి అనేటువంటి ఆ సంప్రదాయాన్ని మేము కూడా కొనసాగించే ధైర్యం ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు. సో అందరూ కూడా కలిసిమెలిసి జీవిద్దాం. కులమతాలకు అతీతంగా ఈ భారతదేశం ఎప్పటికీ సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఒకరికొకరు ఈ విధంగా తోడ్పాటు అందించుకుంటూ ఉండాలి. మాకు అవసరమైనప్పుడు మా చెల్లెమ్మలు కూడా మా వెంట నిలబడతారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. కర్నూలు నగర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మా 17వ వార్డులో మేము గత 6 ఏళ్ళుగా కరోనా టైం నుంచి కూడా అనేక మందికి సాయం చేస్తూ, అదేవిధంగా రంజాన్ తోఫా మా సొంతంగా మేము రంజాన్ సోదరులు అంటే మా వార్డులోని ప్రజలందరికీ కూడా రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ మహిళలకి మేము రంజాన్ కానుకలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి తోడ్పడుతున్న మా నాన్నగారు కేవి సుబ్బారెడ్డి గారికి, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. मैडम साल लॉकडाउन से बहुत हेल्प करती हैं. जब भी रमज़ान में भी तोहफा देती हैं. मुबारक रमज़ान मुबारक का उनको थैंक्स बहुत. उनके बाबा को भी थैंक्स, बड़े सार को बहुत बहुत शुक्रिया उनका. हर साल रमज़ान मुबारक हो, ऐसे देते रहते हैं. उन्होंने बहुत हेल्प करते हैं हमारे को. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించాలని నగరంలోని కోవెల ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు చరణ్ కోరారు. నగరంలో కోవెల ఎంటర్ప్రైజెస్ లో ADMS ఎలక్ట్రికల్ వాహనాలను ప్రారంభించారు. కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఈద్గా ఎదురుగా కోవెల ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ABMS ఎలక్ట్రికల్ బైక్స్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం ప్రతినిధులు చరణ్, నాగరాజు తదితరులు మాట్లాడుతూ తమ షోరూంలో ABMS కంపెనీకి సంబంధించిన 18 రకాల ఎలక్ట్రికల్ బైక్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటి ధర 55,000 నుంచి ప్రారంభమై 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఇందులో ద్విచక్ర ఎలక్ట్రికల్ వాహనాలతో పాటు త్రిచక్ర ఎలక్ట్రికల్ వాహనాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ వాహనాలు దాదాపు 300 కేజీల వరకు బరువు మోస్తాయని తెలిపారు. ఇవి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తయారు చేయబడ్డాయని వివరించారు. ఈ వాహనాలకు సంబంధించి బ్యాటరీ కూడా పటిష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కర్నూలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ADMS షోరూమ్ ఓపెన్ అయ్యింది. కోవెల ఎంటర్ప్రైజ్ ADMS ఈ బైక్స్. మన దగ్గర ADMS లో 18 మోడళ్లు ఉంటాయి. మన స్కూటీ మోడల్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, లోడర్ వెహికల్స్, 2 వీలర్ 3 వీలర్స్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్. 70 కిలోమీటర్ మైలేజ్ నుంచి 160-180 వరకు మైలేజ్ వస్తుంది. ప్రైస్ మన దగ్గర 55,000 నుంచి 2 లక్షల వరకు ADMS వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర మొత్తం వచ్చేసి అర్కలిక్ బాడీ, మన బాడీ వచ్చేసి ఫ్లైట్స్ కి, BMW, ఆడి కార్లకి యూజ్ చేసే వెహికల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ప్రతి వెహికల్ 300 కేజీల వరకు బండి కెపాసిటీ మోయగలుగుతుంది. ప్రతి మన లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేస్తాము. లిథియం అయాన్ బ్యాటరీ మొత్తం సెల్స్, లైక్ మన రిమోట్ సెల్స్ కి ఎలా వాడతామో అలాగా సెల్స్ ఒకవేళ పాడైపోతే ఒక సెల్లే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. బ్యాటరీ మొత్తం పాడైపోదు, ఒక సెల్ మాత్రమే ఒకటే చెడిపోతే ఒక సెల్ మాత్రం ఒకటే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. మోటార్ వచ్చేసి బోష్ మోటార్ కంపెనీ వాటర్ ప్రూఫ్ మోటారు,
బురదలో తడిచినా ఏమి కాదు, వాటర్ ప్రూఫ్ మోటారు, మనకు మంచి బ్యాటరీ, మంచి లైఫ్ వచ్చే బ్యాటరీ. షోరూమ్ రావడానికి చాలా గర్వకారణం. అలాగే పొల్యూషన్ తగ్గించడానికి మన ఏడిఎంఎస్ సంస్థ ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారుంది కర్ణాటక బెల్గావిలో. అలాగే కర్నూలుకి ఈరోజు షోరూమ్ రావడం, ప్రతి ఒక్కరికి వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి సార్. 66,000 స్టార్ట్ అయ్యి 1,90,000, 2 లక్షల వరకు వెహికల్స్ ఉన్నవి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ఫైనాన్స్ సౌకర్యం ఉన్నది. కర్నూలు ఈద్గా బస్ స్టాండ్ దగ్గర, ఈద్గా దగ్గర ఉన్నది. ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ కావాల్సిన వాళ్ళు ఈ షోరూమ్కి వచ్చి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నేను కూడా ఈ సిస్టంలో ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక 24 నుంచి నేను వర్క్ చేస్తున్నా. చాలా మంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు కదా సార్, అలాంటి వాళ్ళకు ఒక ఏడిఎంఎస్ సంస్థ ఒక భరోసాగా ఉన్నది. నేను ఈ సిస్టంలో ఒక 18 నెలలకు 25 లక్షల దాకా తీసుకోవడం జరిగింది. అలాగే నా టీం కూడా మంచి సపోర్ట్తో ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా జాబులు లేవని చెప్పి నిరుత్సాహపడిపోకండి. లీడర్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకు మన ఏడిఎంఎస్ సంస్థ ఒక భరోసాగా ఉంది. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే ఐఐటి లాంటి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఫిజిక్స్ వాళ్ళ సంస్థ ప్రతినిధి సాయి అన్నారు. నగరంలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఫిజిక్స్ వాళ్ళ ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నగరంలో ఫిజిక్స్ వాలా ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి, నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఫిజిక్స్ వాలా సంస్థకు సంబంధించి సాయి తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో తాము బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్తో IIIT, నీట్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి విద్యార్థులకు తామే అధ్యాపకులను ఏర్పాటు చేయడంతో పాటు ఐఐటి, నీట్ పరీక్షలకు సంబంధించి మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కర్నూలు నగరంలో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సువిశాల ప్రాంగణంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందజేస్తోందని వెల్లడించారు. విద్యార్థులకు నిరంతరం ఆధునిక విద్యను అందించడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు ఫిజిక్స్ వాలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజు ఒక మంచి సంకల్పంతో ఈ కర్నూలు పట్టణంలో ఒక 3-4 సంవత్సరాల క్రితం ఈ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఒక 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 1,50,000 స్క్వేర్ ఫీట్తో ఉంది. ఇది విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ఫెసిలిటీస్తో, మంచి గ్రౌండ్స్, మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీతో, మంచి హాస్టల్స్తో ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 3 సంవత్సరాల నుంచి మేము సక్సెస్ఫుల్గా ఈ స్కూల్ నడిపిస్తూ ఉన్నాం. మా సంకల్పం బేసిక్గా ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసే టైంలో ఒక మంచి సాటిస్ఫాక్షన్తో ఒక పిల్లవాడికి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా ఒక మంచి విద్యను అందించాలన్న సంకల్పంతో ఈ కర్నూలు టౌన్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పిల్లల పేరెంట్స్ యొక్క ఉద్దేశానికి అనుగుణంగా మేము ఈరోజు ఈ ఫిజిక్స్ వాలా అనే ఒక ఐఐటి, నీట్ ఒక సంస్థతో టైప్ కావడం జరిగింది, బిర్లా ఓపెన్ మైండ్ స్కూలు. సో ఈ బేసిక్గా ఈ ఫిజిక్స్ వాలా అనేది ఒక పాన్ ఇండియా ఆర్గనైజేషన్. ఐఐటి కోచింగ్, నీట్ కోచింగ్లో వీరి సహకారంతో మేము ఈ బేసిక్ ఫౌండేషన్ కోర్సెస్ ఫర్ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలకు టు గో ఫర్ +1, +2 స్టేజ్కి పోయే ముందే వీళ్ళకి ఆ ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్ క్రియేట్ చేయాలన్న సంకల్పంతో ఈ ఫిజిక్స్ వాళ్ళతో టైప్ కావడం జరిగింది. ఇందులో బ్యూటీ ఏంటంటే వాళ్ళు కేవలం మాకు ఆన్లైన్ కోచింగు, బుక్స్, మెటీరియల్ మాత్రమే కాకుండా వాళ్ళు టీచర్స్ను ఆ 8th క్లాస్కు, 9th క్లాస్కు, 9th క్లాస్కు, 10th క్లాస్కు టీచర్స్ను వాళ్ళే రిక్రూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళే రిక్రూట్ చేసి వాళ్ళే ఒక సెలెక్షన్, వాళ్ళే ఒక ఇంటర్వ్యూస్ తీసుకొని ఆ మోడ్ ఆఫ్ దీంట్లో మా టీచర్స్ కాకుండా వాళ్ళ టీచర్స్నే వాళ్ళకి ఐఐటి, ఎన్ఐటి, నీట్ ఎడ్యుకేషన్ను చేయడం జరుగుతుంది. దీంట్లో రాబోయే కాలంలో ఈ 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్కి ఎప్పుడైతే ఐఐటి బేసిక్ ఫౌండేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో +1, +2లో కూడా ఆ ఛాలెంజ్ అనేది కంటిన్యూ అవుతుంది. చేయగలిగితే, లోకల్ స్కూల్ ఫ్యాకల్టీ సపోర్ట్తో చేయగలిగితే ఫిజిక్స్ వల్ల చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. ఈ విషయం పేరెంట్స్కి తెలుసు, పిల్లలకు కూడా బాగా చొచ్చుకొని వెళ్ళిపోయింది. దాన్ని ఈ రోజున మార్కెట్లోకి ఇంకా బాగా తీసుకెళ్ళడానికి కర్నూలులో మనం ఈ ఆదిత్య స్కూల్, ఓం బిర్లా స్కూల్తో మనం టైప్ అయి ఉన్నాము. సో ఈ దీంట్లో భాగంగా
ఫిజిక్స్ వాల్ అనేటువంటిది కాంపిటేటివ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడంలో బాగా ప్రూవ్ అయింది కాబట్టి, సక్సెస్ అయింది కాబట్టి దాన్ని ఇక్కడ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. We will provide all kind of test preparation for JEE, NEET and Olympiads in 8th, 9th and 10th, right? We are open to support the students for this, the prestigious test preparations. I believe the students of Kurnool will be very happy and take it forward as an, great benefit for them going to happen. So I thank again for all the students and parents from Kurnool. Thank you very much. గత 5 సంవత్సరాలుగా సాధన చేసి బ్లాక్ బెల్ట్ సాధించిన వారిని ఇన్స్ట్రక్టర్లుగా రూపొందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు అన్నారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో సౌత్ ఇండియా స్థాయిలో జెన్స్టీరియో కరాటే మాస్టర్లకు యోగ్యతా పత్రాలను ఆయన అందజేశారు. సౌత్ ఇండియా స్థాయిలో జెన్సిటెరియో కరాటే డియో మినిస్టర్లకు యోగ్యతా పత్రాలను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు ప్రదానం చేశారు. నగరంలోని కిడ్స్ వరల్డ్ హాలులో ఏర్పాటు చేసిన యోగ్యతా పత్రాలు ప్రదానం చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 5-6 సంవత్సరాలుగా సాధన చేసి బ్లాక్ బెల్టులు సాధించిన నేపథ్యంలో వారిని ఇన్స్ట్రక్టర్లుగా రూపుదిద్దేందుకు వారికి శిక్షణ ఇచ్చి యోగ్యతా పత్రాలు అందచేయటం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. కరాటే క్రీడాంశం ఇండియన్ ఒలింపికల్ సోషల్ గుర్తించిందన్నారు. దేశంలో కరాటే ఫెడరేషన్ల మధ్య వివాదం ఉండడంతో గుర్తింపు అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని త్వరగా వివాదం విడిపోవాలని ఆయన కోరారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన ఇన్స్ట్రక్టర్లకు యోగ్యతా పత్రాలు అందుకుని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే బ్లాక్ బెల్టులు సాధించిన వారికి భవిష్యత్తులో ఇన్స్పెక్టర్ల స్థానం లభిస్తుందని రాష్ట్ర కరాటే అసోసియేషన్ అధ్యక్షులు కోల ప్రతాప్ వివరించారు. కార్యక్రమంలో తెలంగాణకు చెందిన యామిని, ప్రసాద్, శ్రీహరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జెన్సిటెరియో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో వుడ్ బి ఇన్స్ట్రక్టర్స్ గ్రేడింగ్ సర్టిఫికేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మనకు రాష్ట్ర కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు కోల ప్రతాప్, ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు సంయుక్తంగా మొత్తం సౌత్ ఇండియా లెవెల్లో మీకు ఇన్స్ట్రక్టర్స్ కోర్సు నిర్వహించి సర్టిఫికేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. దీనికి ఒలింపిక్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. కరాటే అసోసియేషన్ దురదృష్టవశాత్తు దేశంలో 2గా విడిపోయినాయి. అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ కరాటే అసోసియేషన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కమిటీ కూడా కరాటేని క్రీడాంశాన్ని గుర్తించింది. అయితే ఇందులో ఉన్న కొంతమంది వ్యక్తుల స్వార్థపూర్తిక రాజకీయాల వల్ల 2-3గా విడిపోయినాయి. అయినప్పటికీ కూడా ఈ జెన్సిటెరియో కరాటే అసోసియేషన్ వాళ్ళు దేశవ్యాప్తంగా ఒక్కటిగా అయ్యి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో అప్లికేషన్ కోసం కృషి చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది అడ్డుపడుతున్నప్పటికీ ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసి త్వరలోనే మనకు సమర్పిస్తే ఖచ్చితంగా విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా కరాటే విద్యార్థులకు అందుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరి సౌత్ ఇండియా లెవెల్లో ఇక్కడ కర్ణాటక, తమిళనాడు, కేరళ, తర్వాత తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతమంది రావడం ఇది ఒక సామాన్య విషయం కాదు. ఒక చిన్న బిల్డింగ్లో మనం కొంతమంది మాత్రమే ఉన్నారు. కానీ మీరు రేపు కాబోయే ఇన్స్ట్రక్టర్స్ కాబట్టి ఏ తప్పులు చేస్తున్నారు, ఏం ఒప్పులు చేస్తున్నారు అనేది మీ మీద ఒక నిర్ణయం లాగా మీరు తప్పు చేస్తే వాళ్ళు కూడా తప్పు చేస్తారు. కాబట్టి ఇటువంటి గ్రేడింగ్, ఇటువంటి ఇన్స్ట్రక్టర్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నేర్చుకునేది ఏదైతే ఉందో పిల్లలకి మీరు నేర్పిస్తారు కాబట్టి అది క్రమ పద్ధతిలో జెన్సిటెరియో మెథడ్లో నేర్పారు. అప్పుడే మొత్తం రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా మీరు పథకాలు సాధించుకొని మీ పిల్లల పథకాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అధ్యక్షుడు ఎందుకంటే కర్నూలు జిల్లాలో మన కరాటే అసోసియేషన్ ఎప్పటి నుంచో మనకు విద్యార్థుల గారి నుంచి కరాటేకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటి ప్రమోట్ చేస్తున్నా కూడా జిల్లా ప్రెసిడెంట్ రామదేవి సార్ ప్రతి పనిచేసిన వారికి ఆయన సహాయ సహకారం అందించడం. అయితే ముఖ్యంగా
ఈరోజు మనం ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం షితోరియు కరాటేకి సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ని ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తర్వాత కర్ణాటకలో ఉన్న మన జయశ్వరి అబ్బాయి ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒకసారి ఇక్కడికి పిలిచి వారికి ఇన్ని వరకు ఆ సంవత్సరానికి కావాల్సిన మొత్తం సబ్జెక్ట్ అంతా వాళ్ళకు ట్రైన్ చేసి మళ్ళీ తర్వాత ఇక్కడ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేషన్ ఇటు వాళ్ళ లైసెన్స్ కార్డ్స్ అన్ని మనకు అందించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొత్తగా వాళ్ళకి హిస్టరీ ఏం చెప్పాలి అనేది వాళ్ళకి సంబంధించిన సిలబస్ మేము 1 yearలో వాళ్ళకి ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అసోసియేషన్కి డెవలప్మెంట్ విషయంగా మేము తీసుకెళ్తున్నాము. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్టరు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండాలి, ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో జాపనీస్ ప్లేసెస్ సబ్జెక్ట్స్ మొత్తం ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఇన్స్ట్రక్టర్కి ఈరోజు మార్నింగ్ ఈవినింగ్ వరకు క్యాంప్లో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మన అసోసియేషన్ని ముందుకు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే వాచింగ్ సిటీ న్యూస్.